ప్రతి 3 ఎకరాలకు పైప్లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి వివరించారు. పంటలు ఎండిపోవటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పంటలను రక్షించాలని అధికారులను పంపించి ఎండిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంటలను చూసిన ఆయన చెల్లించిపోయారు. రైతులను ఓదార్చారు. రైతులకు భరోసా కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిప్ప, మాసాని, బైరాపూర్ పంప్ హౌస్ నుండి 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఏమైనవని, రైతులకు ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన నీళ్లు సరిపోతలేవని, అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులను పంపించి ఎండిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు. లేదంటే రైతులే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్, సిరికొండ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, ఇందల్వై మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, నేతలు కర్క గంగారెడ్డి, కోమటి దాస్, చిలుక మహేష్, చిలుక నరేష్, రాజు, శేఖర్, శ్రీకాంత్, సంబెట గంగాధర్, శోభన్, అమృత నాయక్, తిరుపతి పంతులు నాయక్, రాజమల్లు, రాజేశ్వర్, గొల్ల మల్లయ్య, తాళ్లరాము, నరేష్ గౌడ్, పాలెం సుమన్, రెడ్డి తాత, రేకులపల్లి గ్రామశాఖ అధ్యక్షులు ప్రవీణ్, వీరయ్య, ఫయాజ్, రవీందర్, మునినాయక్, నాయుడి రాజన్న తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
రూరల్ రైతు పరిస్థితి చూసినా, జిల్లా రైతు పరిస్థితి చూసినా, ఆ గోస చూస్తుంటే, ఆ రైతును చూస్తుంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు మనం ఉన్న పొలంలో 4.5 ఎకరాలు పంట వేసిండు, 4 ఎకరాలు ఎండిపోయింది. ఇంకా అర్ధ ఎకరం కోసం తన కిలోమీటర్న్నర నుంచి నీళ్లు వస్తున్నాడు, నీళ్లు పైప్ లైన్ ద్వారా తెస్తున్నాడు, ట్యాంకర్లు పెట్టుకుంటున్నాడు, ఏదో తిప్పలు పడుతున్నాడు అర్ధ ఎకరం కోసం. 4 ఎకరాలు ఇంకొక 2 తళ్ళు గిట్ల ఈ పంటకు దొరికి ఉంటే, ఈ పంట 2 తళ్ళు దొరికి ఉంటే తన ఇంటి నిండా వడ్ల రాసులు ఉంటుండే. ఇలా ఏ పరిస్థితి కూడా లేదు. ఇవాళ నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారికి కూడా 2 సార్లు ప్రయత్నం చేశాను, వారు కాంటాక్ట్లకు రాలేదు. నేను ఇవాళ అడుగుతున్నాను, ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ఎమ్మెల్యేని అడుగుతున్నాను, మీరు ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ చొప్పున ఏదైతే మంచిప్ప మాసాని దగ్గర బైరాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, బైరాపూర్ దగ్గర కట్టిన పంప్ హౌస్ నుంచి సాగునీరు వస్తే అన్ని పైపులు పడ్డాయి భూమిలో, అన్నీ వేసినాయి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది? అది ఇప్పటికి ఎవరైతే పైపులు వేసిండో అతను గ్యారంటీ పీరియడ్ అయిపోయింది, అతను బిల్లు తీసుకున్నాడు, అతను దానికి ఇవ్వాల్సింది. ఇప్పుడు రేపు పొద్దున పైపులు భూమిలో కరిగిపోయినాయి అంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇవాళ అడుగుతున్నాను, ఎందుకు ఈ రైతుకి ఈ గోస అని అడుగుతున్నా. 3 ఎకరాల పైపు ఉంటే ఇది ఎండుకపోయేదా? 3 ఎకరాల పైపు ఉంటే గడ్కోల దగ్గర పంపోజ్ కట్టి ఉంటే ఈ ప్రాంతం ఇట్లా అయ్యేదా? ఇటు సిరికొండ తీసినా కానీ సిరికొండలో అన్ని గ్రామాలలో 100 ఎకరాలు పోయింది. ఇలా దర్పల్లిలో అన్ని గ్రామాలలో 1000 ఎకరాల దగ్గర వచ్చింది. ఇందల్బాయి పోతుంది. రేపు ఇంకో 15 రోజులు అయిన తర్వాత ఈ ప్రాంతంలో రైతులంతా రోడ్ల మీదకి వస్తారు. ఎవరు రాజకీయ నాయకులు అవసరం లేదు, రైతులే రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే నష్టపోయిండో రైతును ఆదుకోవడం కాదు, ఇప్పుడు ఇంకా కొంచెం పంట ఉంది, ఆ పంటను కాపాడేందుకు వాటర్ ట్యాంకులు ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా దగ్గర ఇది ఉన్నది. ఇరిగేషన్ పైప్ లైన్ ద్వారా ఏదైతే సాగునీరు కోసం మిషన్ భగీరథ వస్తుందో, మిగతాది వస్తుందో, రామడుగు ప్రాజెక్ట్ ఉందో, లేకపోతే బర్దీపూర్ దగ్గర ఇది ఉందో, కెనాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా రైతును కాపాడాలి. ఇంకో 2-3 పంటలు ఇస్తే రైతు బతుకుతాడు, 2-3 తళ్ళు ఇస్తే రైతు బతుకుతాడు. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన పూర్తి అవగాహన రైత్యము. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రూరల్ ప్రజల మీద గెలిపించినందుకు కక్ష కట్టిండా ఏందో నాకు అర్థమవుతలేదు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఇది లేదు, ఆయనకు అవగాహన లేదు, సమీక్ష చేయడు, కనీసం తెలిసిన వాళ్ళ మాట వినడు, అధికారులను బెదిరించడం, ఇంకేమేమో కార్యక్రమాలు చేసుకోవడం. నేను ఇవాళ చెప్తున్నా భూపతి రెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు, కానీ రైతు పరిస్థితి ఇంత ఘోరం ఉంటే, 1000 ఎకరాలు ఎండకపోతుంటే మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను. పుట్టి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చేందుకు తిరుగుతున్నారు కదా. మరి రైతు ఈరోజు ఈ గోస రైతు పంట ఎండకపోతే రైతు పంటను బిడ్డలాగా కాపాడుకుంటాడండి, బిడ్డలాగా చూస్తాడు చిన్నప్పటి నుంచి. ఆ పంట ఎండకపోతే ఇంట్లో ఎవరైనా ఏదైతుందో, చనిపోతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎండకపోతుంటే ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తున్న కొడుకును బిడ్డను చూసుకున్నట్టు రైతు కళ్ళ నీళ్ళ తీసుకొచ్చుకుంటాడు. నేను భూపతి రెడ్డికి డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్యూటీ పార్లర్ పెడతాను, బ్యూటీ కాంపిటీషన్ పెడతాను, అట్లాగే ఒలింపిక్స్ తెస్తా అంటాడు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒలింపిక్స్ తేవద్దు, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టద్దు. నాకు ఇడున్న రైతుకు ఆల్రెడీ 2700 కోట్లలో 2000 కోట్లు ఖర్చు అయింది. ఆ ఖర్చైన నీళ్ళు తెచ్చిపోయి నా రైతే ప్రపంచంలో అందరికైనా అందగాడవుతాడు. నా రైతు సంతోషం ఉంటే ఎక్కడ రైతు వేసిన రాజ్యం, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు. నేను మరొకసారి భూపతి రెడ్డికి, రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే లెటర్ రాస్తున్నా. ఎండుకపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలి, ఏదైతే మిగతా పంటను కాపాడే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, నేను బీజేపీ తరఫున కూడా కొంతమంది బీజేపీ నాయకులను కావచ్చు, లేకపోతే ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు, వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా, మండలాల్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా రైతుకు అందుబాటులో తేండి. రైతుకు అందుబాటులో తీసుకొచ్చి ఆ వాటర్ ట్యాంక్స్ పెట్టి ఎక్కడ నీళ్లుంటే అక్కడ రండి, ప్రభుత్వం దగ్గర నీళ్లుంటే నేనే వస్తాను ముందుకు, ఆ నీళ్లు తీసుకొచ్చి రైతును కాపాడదామని చెప్తున్నాను. రూరల్లో ఉండే 7 మండలాల్లో పంట పొలాలు ఉంటాయి. 7 మండలాలు కూడా ఇవాళ నుంచే కొన్ని మండలాల్లో ఆల్రెడీ ట్యాంకర్స్ పెట్టాము, మిగతా మండలాల్లో కూడా ట్యాంకర్స్ అరేంజ్ చేస్తాం. మండల పార్టీ అధ్యక్షుడు నంబర్ల మీద ఫోన్ చేస్తే ఎక్కడ రైతుకు అవసరం ఉందంటే, కానీ నీళ్ళు అయితే మేము తేలేము కాబట్టి ట్యాంకర్లు అందుబాటులో తెస్తాం. నీళ్ళు ఎక్కడున్నా కానీ అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి చెప్తుంది.